వీళ్ళంతా ఎవరో తెలుసా జగన్ రెడ్డి? మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లోనూ వివిధ శాఖల హెచ్ఓడీల్లోనూ విభజన చట్టం 9, 10 సెక్షన్లో పేర్కొన్న విద్యుత్తు, ఆర్టీసీ తదితర సంస్థల్లోనూ ఏళ్ల తరబడి హైదరాబాద్లో పనిచేసిన మన ఉద్యోగులు. అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించి రాజధాని లేకుండా మన గొంతు కోసి తరిమేస్తే, కట్టుబట్టలతో మెడపట్టి గెంటితే, ఎటు వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా గుండె నెబ్బరంతో మన రాష్ట్రం కోసం నిలబడిన వీరులు వీళ్లంతా. ఒక సగటు ఆంధ్రుడి కన్నా ఎక్కువగా తెలంగాణ ఉద్యమ కాలంలోనూ రాష్ట్ర విభజన తర్వాత ప్రతిరోజు వీళ్ళు అవమానాలు అనుభవించారు. ఆంధ్రోళ్లు ఇంకా పోరేందిరా అనే చీత్కారాలు, హేళనలు ఎదుర్కొన్నారు. మాటల దాడుల్ని, చేతల బెదిరింపుల్ని భరించారు. ప్రతికూల యుద్ధ వాతావరణంలో కూడా బిక్కుమంటూ పనిచేశారు. కానీ అమరావతి మన రాజధాని అని నిర్ణయించాక వీళ్లంతా నవ్యాంధ్ర నిర్మాణంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి తరలివచ్చారు. మోకాలి లోతు బురద ఉన్న నేలలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ కడితే పాలనని అక్కడ నుంచే ప్రారంభించారు. 10 ఏళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంది కదా, అప్పుడే అంత తొందర దేనికి అని సన్నాయి నొక్కులు నొక్కే వాళ్ల చెంప పగిలేలా మన రాష్ట్రం, మన రాజధాని, మన గడ్డ మీద నుండే పాలన అనే ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో వెలగపూడి నుండి ఆంధ్రుడి ఆత్మగౌరవ యాత్రని ప్రారంభించారు. ఇది ఆంధ్రుడి దమ్ము అని నిరూపించారు. కొత్తగా తరలించిన హైకోర్టుతో కలిపి వీళ్ల సంఖ్య మొత్తం 13,000 కుటుంబాలు. వీళ్లలో చాలా మంది తమ కుటుంబాలని ఇప్పటికే అమరావతికి తరలించారు. పిల్లల చదువుల వల్లనో, జీవిత భాగస్వాములు ఉద్యోగ వ్యాపారాల నిమిత్తమో మధ్యలో వదిలేసి రాలేని వాళ్లలో మాత్రం కొందరు 5 రోజుల పాటు ఇక్కడ పనిచేసి 2 రోజులు కుటుంబంతో గడపడానికి హైదరాబాద్ వెళ్తున్నారు. శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమ కోర్చి ఆరోగ్యాలు దెబ్బతింటున్నా సరే, 2 చోట్ల మెయింటెనెన్స్ వల్ల ఆర్థికంగా భారం పడినా సరే, అన్ని కష్ట నష్టాలకి ఓర్చి ఆంధ్రప్రదేశ్ ప్రగతి రథాన్ని పరుగులెత్తిస్తున్నారు ఈ ఉద్యోగులు. వీళ్ల వ్యయ ప్రయాసలకి, కష్టాలకి, కడగండ్లకి కారణం ఎవరు జగన్ రెడ్డి? ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తానని హామీ ఇచ్చిన మోదీ కాదా? 4 ఏళ్ల పాటు నమ్మించి వంచన చేయకుండా మోదీ సకాలంలో నిధులిస్తే వీళ్ళందరికీ కావలసిన వస్తువులు ఇప్పటికే సమకూరేవి కాదా? వీళ్ళందరూ పనిచేసిన షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల ఆస్తుల్లో మన రాష్ట్రానికి రావాల్సిన వాటాని పంచమని ఏనాడైనా మోదీని, కేసీఆర్ని నిలదీశావా? దాదాపు 75,000 కోట్ల రూపాయల ఆస్తులు మనవి ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నాయి. అవి పంచమని ఏనాడైనా కేసీఆర్ని నువ్వు నిలదీశావా? కేసుల మాఫీ కోసం మోదీతోటి, సీఎం కుర్చీ కోసం కేసీఆర్ తోటి కుమ్మక్కైన నీకు అంత దమ్ము ఎక్కడదిలే జగన్ రెడ్డి. మన రాష్ట్ర ఉద్యోగుల్ని నిరంతరం అవమానించి మాటలతో చిత్రహింసలు పెట్టిన కేసీఆర్ ఈరోజు నీ తరపున రాష్ట్రానికి ఆత్మబంధువా? ఆఖరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ఉద్యోగులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేయకుండా తిప్పలు పెట్టి, అయిన కాడికి తెగ నమ్ముకునేలా భయపెట్టి బెదిరించి పంపిన కేసీఆర్ తో నువ్వు కుమ్మక్కైందే కాకుండా మన రాష్ట్రం మీద, మన రాష్ట్ర ప్రభుత్వం మీద పెత్తనం చేయమని ఆహ్వానం పంపుతున్నావా? అంటే రేపటి నుంచి తెలంగాణ ఉద్యోగ సంఘాలు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల మీద పెత్తనం చేస్తాయా? ఇంతకంటే నమ్మక ద్రోహం ఇంకొకటి ఉందా అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా నిన్ను నిలదీస్తున్నారు జగన్ రెడ్డి. ప్రభుత్వ వ్యవస్థకి వెన్నెముకగా నిలిచి చట్టాల రూపకల్పన దగ్గర నుండి సంక్షేమ ఫలాలు, ప్రగతి ఫలాలు చిట్ట చివరి ఆంధ్రుడికి చేరేదాకా నిర్విరామంగా కృషి చేస్తున్న ఈ ఉద్యోగులకే పాలకుడిగా నువ్వు పనికొస్తావన్న నమ్మకం లేకపోతే ఇక 5 కోట్ల సామాన్య ఆంధ్రులను నిన్నెట్లా నమ్ముతాం జగన్ రెడ్డి?